హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు టెంపుల్కి వెళ్తున్నామని నివిని రెడీ చేస్తున్నాను. నేను స్నానం చేసింది, తర్వాతకి రెడ్ డ్రెస్ ఏమని తనే అడిగింది. ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్ అవన్నీ కావాలి అని అన్నది. సరే అడుగుతుంది కదా అని నేను కూడా లైట్గా యాడ్ చేశాను. అవన్నీ యాడ్ చేస్తే కాసేపు ఉంచుకుంది. ఇంకా బొట్టు, లిప్స్టిక్ అవన్నీ పెట్టేసుకున్నాక ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చిందో. ఇంకా స్పెడ్స్ కూడా తనే తీసి పెట్టుకుంది. మీ ఇంట్లో దండం పెట్టుకుంటుంది. నేను కూడా దీపం ముట్టించేసి దండం పెట్టుకున్నాను. నేను కూడా దండం పెట్టుకున్న తర్వాతకి నివి దండం పెట్టుకుంటా అని అడిగింది. కాళ్ళకు పసుపు పెట్టమని అడిగింది. అలాగే దండం కూడా పెట్టుకుంటుంది తను. ఇంకా లాక్ చేస్తున్నాము డోర్కి. మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, స్టెప్స్ దిగి కిందికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టిద్ది. వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. వెళ్ళేటప్పుడు సాయి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేశాను. అది వీడియో లాస్ట్లో ఉంటుంది, యాడ్ చేస్తా చూడండి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ సాయి బైక్ పార్కింగ్ చేస్తుంటే మేము పారాని పెట్టుకుంటున్నాము కాళ్ళకి. మానసాదేవి టెంపుల్లో పారాని, పసుపు కంపల్సరీ. సో మేము అందుకే యాడ్ చేసేసుకున్నాము పసుపు, పారాని. ఇంకా ముగ్గురం లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. కొబ్బరికాయ అక్కడ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అందులో పసుపు కుంకుమ వేయాలి కాబట్టి వేసేస్తున్నాము. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే బ్యాక్ సైడ్ కనిపించింది. ఇంకా పసుపు కుంకుమలు అవన్నీ వేసేస్తున్నాం. నివి వేస్తా అని అడిగింది. సరే ఇయ్యి కదా అని నివికి ఇచ్చేసాను ఒక ప్యాకెట్. ఇంకా నెక్స్ట్ సాయి, నివి మళ్ళీ వేస్తా అన్నారు. సరే అని వాళ్ళిద్దరు వేశారు. ఇంకా ఇక్కడ ముడుపు కడుతున్నాను చూడండి. మనం 100 రూపీస్ ఇస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి ముడుపు కట్టిన తర్వాతకి 21 టైమ్స్ మానసాదేవి నామం చదువుకోవాలి. చదువుకున్న తర్వాతకి బయట అక్కడ 2 సార్లు ముడి వేసి కట్టేసేయాలి. ఇంకా నేను మొక్కుకుంటున్నాము. ఇక్కడ ముడుపు కట్టిన తర్వాతకి అక్కడ బయట అభిషేకం లాగా ఉంటుంది. 108 లింగాలకి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు మనము ఫ్రీగానే. చెంబులు కూడా అక్కడే ఉంటాయి, మనం చేసుకోవచ్చు అక్కడ అభిషేకం కూడా. ఇక్కడ మన నివికి అందట్లేదని సర్వ విధాలుగా ట్రై చేస్తుంది. లాస్ట్కు అటు ఇటు చేసి వాటర్ని అందించుకుంది. తర్వాత ఇంకా నివి అందులో చెంబు ఇరికింది. మమ్మీ అని పిలుస్తుంటే నేను చూడకుండా వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ సాయి నివి పోసుకుంటూ వచ్చేస్తున్నారు. నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. మేము ముగ్గురమే వెళ్ళేసరికి మమ్మల్ని వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మేమే వీడియో తీసుకున్నాము. మేమే ఆ క్లిప్స్ యాడ్ చేసాము. ఫస్ట్ నేను ఫినిష్ చేశాక నెక్స్ట్ వీళ్ళు వస్తుంటే వీళ్ళని నేను వీడియో తీశాను. నివి చూడండి ఎలా పోస్తుందో వాటర్. నివికి చాలా ఇష్టం ఇట్లా ఆడుకోవడము, ఇట్లా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. మళ్ళీ అందులో వాటర్ అంటే ఇంకా చాలా ఇష్టం. అక్కడ వీడియో నేను తీస్తున్నాను. నేను ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని ఇంకా వీళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కదా అనేసి ఇంకా నేను వీళ్ళని వీడియో తీస్తున్నాను. అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేసి వెళ్ళాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది పెద్దది. అక్కడికి వెళ్ళి మనము ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళే అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ ఉంటుంది. ప్లేట్స్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పప్పు, చారు, అన్నము, ఇంకా లాస్ట్లో పెరుగు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నివి కూడా నేను తింటా అంటే సపరేట్ ప్లేట్ తీసుకుంది. ఇంకా నివి కూడా అందులోనే తినేస్తుంది. మొక్కుకుంటుంది ఫస్ట్ ఓం నమః శివాయ అని మొక్కుకుంటుంది. తర్వాతకి ఇంకా బాగుంది అని చెప్తుంది మాకు. ఇక్కడ సాయి కూడా టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి మాకు వాటర్ బాటిల్ ఇస్తున్నాడు బ్యాగ్లో నుంచి. ఇంకా మేము అక్కడ తినేస్తున్నాము. ఇంకా లాస్ట్కి నివి పెరుగు కావాలమ్మా అని అడిగితే తను పెరుగు కోసం వెళ్ళొచ్చింది ఒక్కతే ధైర్యంగా. అసలు ఎక్కడికి వెళ్ళదు, ఒక్కతే పెరుగు తీసుకొని వచ్చి తినేస్తుంది. ఇంకా లాస్ట్ రిటర్న్ అయిపోయాము. అక్కడ కొన్ని పిక్చర్స్ బాగున్నాయి, లొకేషన్ బాగుంది అంటే నేను వీడియో తీస్తున్నాను వెనకాల కూర్చొని. అక్కడ చూడండి ఎంత బాగుంది, ఎంత గ్రీనరీగా ఉంది. ఆ రోజు కొంచెం రెయినీగా ఉండే, కొంచెం చిన్నగా వర్షం పడుతుంటే ఇంకా నేను వీడియో క్యాప్చర్ చేద్దాము అనేసి చేశాను. ఇక్కడ మత్తడి లాగుంది చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. ఇంకా సాయి వీడియో తీస్తా, నాకు కొంచెం కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, చేయిన్ వస్తుంది అంటే నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నివి ముందు కూర్చుంటా అని అడిగింది. ఇంకా సగం దూరం వెళ్ళేసరికి అక్కడ రెయిన్ లాగా పడుతుంటే ఇంకొక దగ్గర ఆగేసాము.
ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీద నుంచి అటు వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ తలనొస్తుంది అనగానే టీ తాగుదామని కూర్చున్నాం అక్కడ. కూర్చోగానే ఇంకా నాకు ఫేస్ వాష్ చేసుకోవాలనిపిస్తే పొలం నాదే అన్నట్టుగా స్టైల్గా వెళ్ళిపోతున్నాం మేము పొలం లోపలికి. వెళ్ళేసి అక్కడ మా నివి చూడండి, నేను వెళ్ళానని మా నివి కూడా వచ్చేస్తుంది. ఇంకా నేను అక్కడ కూర్చొని ఫేస్ వాష్ చేసేసుకుంటున్నా. ఇంకా రిటర్న్ వచ్చేసాము. అక్కడ లాస్ట్లో మేము కొన్ని ఫొటోస్ దిగాము, చూడండి లాస్ట్లో యాడ్ చేసి.